ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన ప్రాణాదులు ఇచ్చిన వైశేషిక సూత్రాలను చూస్తూ ఉన్నాము. పోయిన వారము ఎవరెవరితో మనము వ్యవహారాలు పెట్టుకోవలసి ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టవలసి ఉంటుంది అని చూసుకుంటూ వచ్చాము. ఇవాళ తర్వాత ఆహ్నిక చూసుకుందాము. ఇందులో కర్మలు చేయడం వల్ల ప్రయోజనము ఎటువంటిది, ఏ విధమైన ఫలితాలు ఎట్లా వస్తాయి, ఏమి అని చెప్తూ ఉన్నారు. కొంచెం చూస్తూ వెళ్దాము. దృష్ట అదృష్ట ప్రయోజనానాం దృష్ట అభావే ప్రయోజనం అభ్యుదయాయ. మనము కర్మలు చేశామంటే ఆ కర్మలకు ప్రయోజనం ఉంటుంది, ఉండాలి. ఏ ప్రయోజనం, ఏమి లాభం లేకుండా ఏ కర్మలు, ఏ పని ఎవ్వడూ చెయ్యడు. ఏ పని చేయాలన్నా ఏదో ఒక లాభం ఉండాలి. ఆ ప్రయోజనాలు ఒక్కొక్కసారి వెంటనే కళ్ళకు కనిపిస్తాయి, మనకి రిజల్ట్స్ వెంటనే తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రిజల్ట్స్ మనకు తెలిసేందుకు అవకాశం ఉండదు. ఎట్లా అంటే, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది కాబట్టి దానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది, మనకు తెలుస్తుంది. నేను ఈ నెలంతా పని చేశాను కాబట్టి నాకు నెలాఖరులోనో తర్వాత నెల స్టార్ట్ అవుతుంటేనో జీతం ఇస్తారని తెలుస్తుంటుంది. ఇస్తారు, ఆ జీతం వస్తుంటుంది, దాన్ని నేను వాడుకుంటుంటాను. లేదా గింజలు ఏవైనా నేను చల్లానంటే, నీళ్లు చిలకరించానంటే టైంని బట్టి, ఆ కాలాన్ని బట్టి మొలకలు వస్తాయి. కాబట్టి నేను విత్తనాలు నాటితే పంట చేతికి వస్తుంది అని తెలుస్తూ ఉంటుంది, కళ్ళకి డైరెక్ట్గా కనెక్షన్ తెలుస్తుంటుంది. అట్లానే ఏదైనా పని చేస్తే దానికి ఏదో ఒక ఫలితము తెలిసేందుకు అవకాశం ఉంటుంది, కలిగేందుకు అవకాశం ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చేసే కర్మలకి డైరెక్ట్గా ఫలితము ఏమీ తెలియదు. అటువంటప్పుడు దృష్టమైన ప్రయోజనము, కళ్ళకు వెంటనే దాని రిజల్ట్ కనిపించట్లేదంటే, వెంటనేనో ఏదో ఒక టైంలో, అసలు మనకి జనరల్గా ఈ పని చేస్తే ఈ లాభం ఉంటుంది అని మనకు తెలియట్లేదు అనుకోండి. అటువంటి పరిస్థితిలో మళ్ళా ప్రయోజనం ఏమున్నది, ఆ పని చేయడానికి ఏం లాభమో, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ పని చేసామంటే అభ్యుదయం కోసం చేస్తాము. ఈ అభ్యుదయం అంటే నాకు మంచి జరుగుతుంది అనుకుని చేస్తాము. అటువంటి కర్మలకి అంటే ప్రయోజనము దృష్టమై మనకు కళ్ళకు కనిపించే, స్పష్టంగా తెలిసే లాభమేమీ లేదు, అయినా కూడా మనం కర్మలు చేస్తామంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి అంటే అభ్యుదయము, అదృష్టం అంటాం మనము. అటువంటివేమి కర్మలు అంటే అభిషేచన, ఉపవాస, బ్రహ్మచర్య, గురుకులవాస, వానప్రస్థ, యజ్ఞ, దాన, ప్రోక్షణ, దిక్, నక్షత్ర, మంత్ర, కాల, నియమాః చ అదృష్టాయ. అదృష్టం, నాకు అదృష్టం బాగుంది, నాకు అదృష్టం బాగలేదు అంటాం కదా. అంటే ఏమి అని చెప్తున్నారు. అదృష్టం అంటే మనము కొన్ని పనులు చేస్తాము. అభిషేచనము, మామూలుగా స్నానం చేస్తామనుకోండి, మామూలుగా స్నానం చేస్తే శరీరము శుద్ధమైందని కొంచెం తెలుస్తుంది. ఏమి తెలుస్తుంది, ఎంత మట్టి ఉంటుంది మనకి, చాలా మట్టి రుద్దుకొని వచ్చాము కాబట్టి స్నానం చేస్తే ఆ మట్టి పోయింది అని చెప్పడానికి అయితే తెలుస్తుంది. కానీ రోజు చేసే స్నానము చేస్తే కూడా శరీరం శుద్ధమైందా లేదా ఏం తెలీదు, జనరల్ ఫీలింగ్ ఉంటుంది అంతే. అయినా కూడా ఏదో జనరల్ ఫీలింగ్ అయినా దానికి ఉంటుంది. కానీ మనకు వేదాల్లో చెప్పే స్నానాలు ఉంటాయి. తీర్థయాత్రలు చెయ్యి, నువ్వు పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, అక్కడ పుణ్యతీర్థాల్లో స్నానం చేసి రావాలి, దానివల్ల నీకు పుణ్యం కలుగుతుంది అని అట్లా చెప్తారు. అవి చేసి వస్తాం మనం పాపము. మనము ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న నదుల్లోనో, అక్కడున్న సముద్రాల్లోనో ఎక్కడో స్నానాలు చేసి వస్తాము. దానివల్ల ఏం ప్రయోజనం అంటే నీకు మంచి జరుగుతుంది, నీకు పుణ్యం వస్తుంది, తర్వాత ఊర్ధ్వగతులు కలుగుతాయి, దేవతలు సంతోషిస్తారు, నువ్వు కోరుకున్నవి తీరుతాయి అనేవో చెప్తారు.
అవన్నీ కళ్ళకి కనిపిస్తాయా మనకి? నమ్మకంతో చేసుకుంటూ వెళ్తాము. అటువంటప్పుడు ఎందుకు చేస్తాం ఆ కర్మలన్నీ అంటే, అభ్యుదయం కలుగుతుంది, నాకు మంచి జరుగుతుందని అనుకుని చేస్తాము. అట్లానే నువ్వు ఉపవాసం చెయ్యి, అదో శివరాత్రి రోజు ఉపవాసం చెయ్యి అవని జెప్తారు. ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యి అనేదో చెప్తారు. ఆ ఉపవాసాలు చేస్తే ఏమి లాభము అంటే, మన వాళ్ళు స్నానం చేస్తే శరీరానికి శుద్ధి అని జెప్పినట్టే, ఉపవాసం చేస్తే కడుపుకు శుద్ధి. కడుపు క్లీన్ చేసుకోవడం కోసం అప్పుడప్పుడు దాంట్లో అన్నం పడేస్తుంటే ఇంక మాటి మాటికి పూట పూటకి గంట గంటకి అందులో పడేస్తుంటే అది రుబ్బి 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 లోపలంతా చెడిపోతుంది. అప్పుడప్పుడు దానికి కొంచెము ఫ్రీ టైమ్ ఇవ్వడం కోసం ఉపవాసాలుండు అని ఇటువైపు చెప్తారు మనకు శారీరకంగా. కానీ మనకు వేదాలేం చెప్తాయి, నువ్వు ఉపవాసాలు అవన్నీ చేశావంటే నీకప్పుడు మంచి జరుగుతుంది, నీకు పుణ్యమొస్తుంది, నీకు సద్గతులు కలుగుతాయి అని చెప్తారు. అవన్నీ మన కళ్ళకి కనిపించవు. చేస్తాం అంతే నమ్మకంతో. బ్రహ్మచర్యం చెయ్యి నువ్వు. ఆడవాళ్ళ వెంటబడిపోకు, మగవాళ్ళ వెంటబడిపోకు. బ్రహ్మం గురించి, ఆత్మ గురించి ఆలోచించుకో, కూర్చో. దానివల్ల నీకు మంచి జరుగుతుంది అంటారు. ఆ బ్రహ్మచర్యం చేస్తే జరిగే మంచేంటో మనకు వెంటనే తెలియదు. కానీ నమ్మకంతో చేస్తాము. గురుకుల వాసం చేశావంటే నీకు మంచిది, నీకు చాలా జ్ఞానం వస్తుంది అని చెప్తారు. ఎంత జ్ఞానం వచ్చిందో తెలీదు. కానీ నమ్మకంతో చేస్తాము. వానప్రస్థం చేయమని చెప్తారు. వానప్రస్థం చేశావంటే నీకు మంచి, నీకు పుణ్యము, నీకు సద్గతులు కలుగుతాయి, ఊర్ధ్వగతులొస్తాయి, నీకు గొప్ప లోకాలొస్తాయి అని చెప్తారు. మనకు తెలియదు, కానీ నమ్మకంతో చేస్తాము. అట్లానే యజ్ఞాలు చెయ్యి, దానాలు చెయ్యి, తపస్సులు చెయ్యి అని చెప్తారు. అవన్నీ చెప్పినవన్నీ మనం చేస్తూ ఉంటాము. ప్రోక్షణం చెయ్యి. నువ్వు శుద్ధ జలాలతోటి ప్రోక్షణం చేసి వాటిని వాడుకుంటూ ఉండు వస్తువులని అని చెప్తారు. అన్నం తినే ముందు నీళ్లు చిలకరించి తిను. అప్పుడు అన్నము శుద్ధమవుతుంది. ఏవైనా వస్తువులు వాడేటప్పుడు నీటిని ప్రోక్షణ చెయ్యి అని చెప్తారు. కొత్త ఇంట్లోకొచ్చినప్పుడు ఆ శుద్ధ జలాలతో, మంత్ర జలాలతో ఇల్లంతా చిలకరించు అని చెప్తారు. దానివల్ల అశుద్ధి ఏమైనా ఉంటే పోతుంది, చెడు ఉంటే, దోషాలుంటే పోతాయి, మంచి జరుగుతుందని చెప్తారు. మన కళ్ళకేం కనిపించవు అవన్నీ మంచి జరిగితే గూడా. పెద్దలు చెప్పారు, వేదాలు చెప్పాయి గాబట్టి మనం నమ్మకంతో చేస్తాము. అట్లానే ఈ దిక్కుగా కూర్చో, ఆ దిక్కు పడుకో అని అట్లా చెప్తూ ఉంటారు. అట్లానే ఈ నక్షత్రం మంచిది, ఆ నక్షత్రం మంచిది అని చెప్తూ ఉంటారు. ఈ మంత్రం చదువు, ఆ మంత్రం జపించు అని చెప్తూ ఉంటారు. ఈ కాలం మంచిది, ఆ కాలం మంచిది అని చెప్తూ ఉంటారు. ఏవేవో నియమాలన్నీ చెప్తూ ఉంటారు. వీటన్నిటితో నిజంగా ఇంతవరకు చెప్పుకున్న వాటన్నింటితో వచ్చే లాభమేంటో, ప్రయోజనమేంటో మనకు దృష్టం గాదు. వెంటనే తెలియదు. వెంటనే తెలియదు, తర్వాత గూడా తెలీదు. మనము నమ్మకంతో చేస్తూ వెళ్తాము. అయినా చేస్తాము. ఎందుకు చేస్తాము అంటే ప్రయోజనము, అదృష్టము. దానివల్ల కలిగే లాభము, అదృష్టం. దాన్నే అదృష్టం అంటాము. ఈ అదృష్టమే నాకు అదృష్టం బాగుంది, నాకు అదృష్టం బాలేదు, నాకు అదృష్టం కలిసొచ్చింది, నాకు అదృష్టం కలిసి రాలేదు అని చెప్పుకుంటూ తిరుగుతాం గానీ, అదృష్టం అంటే ఏంటి అని ఆలోచిస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన కాణాదులు దాని గురించి చాలా భావన చేసి మనకు చాలా గొప్ప సూత్రాలిచ్చారిక్కడ. ఇప్పుడు ఈ అభిషేకము, ఉపవాసము, బ్రహ్మచర్యము, గురుకుల వాసము, వానప్రస్థము, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ప్రోక్షణలు, దిక్నక్షత్ర మంత్ర కాలాలు మొదలైన నియమాలు ఇవన్నీ పాటించడం వల్ల మనకు గొప్ప అదృష్టం కలుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు. ఇవి ఈ కర్మలు చేసినంత మాత్రాన వెంటనే మనము కోరుకున్న అదృష్టం మనకు కలగొచ్చు, కలగకపోవచ్చు. మనం వద్దనుకున్న అదృష్టం గూడా మనకు కలగొచ్చు. మనం వద్దనుకున్న అదృష్టాన్ని మనం దురదృష్టం అని పిలుస్తాము. మనము కావాలనుకున్న అదృష్టాన్ని అదృష్టం అంటాము. మనకి ఏది కావాలని అనుకుంటూ ఉన్నామో, అటువంటివి జరిగితే అబ్బా! నాకు అదృష్టం బాగుంది అంటాము. మనం వద్దనుకున్నవన్నీ జరిగితే అదా ఎంత దురదృష్టమో అనుకుంటాము. ఇంతకీ అవన్నీ అదృష్టాలు. ఈ అదృష్ట, దురదృష్టాలు 2 జనరల్‌గా అదృష్టం. మనకు నచ్చిందా, నచ్చలేదా దాన్ని బట్టి మనం దాన్ని అదృష్టమా, దురదృష్టమా అనుకుంటాము. ఎందుకు అంటే అదృష్టం, దురదృష్టం మనిషి మనిషికి మారుతుంది. ఇప్పుడు నేను ఒక ఆఫీస్‌లో జాబ్ కోసం అప్లై చేసినప్పుడు ఒక 5 మంది అప్లై చేశారనుకోండి. నాకొచ్చిందనుకోండి ఆ ఉద్యోగము.
నాకు అది అదృష్టం అనుకుంటాను. మిగిలిన వాళ్ళందరికీ దురదృష్టం వాళ్ళకి రాలేదు. ఒకవేళ ఆ 5 మందిలో ఇంకెవరికో ఒకళ్ళకొచ్చింది నాకు రాలేదనుకోండి. నాకప్పుడది దురదృష్టము. ఆ వచ్చిన వాళ్ళకి అదృష్టము. అట్లా దురదృష్టాలు 2 టెక్నికలీ అదృష్టం కనపడవు మనకు. ఆ ప్రయోజనాలు కళ్ళకు ఇది ఉద్యోగం రావడం అన్నది మాత్రము తెలుస్తుంది. అది అదృష్టం అని చెప్పరాదు. యాక్చువల్‌గా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. నాకు జాబ్ వచ్చింది అంటే అది అదృష్టం గాదు. అది దృష్టం. మనకు తెలుస్తున్న ప్రయోజనం, లాభం. అదృష్టం ఏంటంటే మనకు తెలియట్లేదు ప్రయోజనం ఏంటో అటువంటిది. సరే ఎనీవే దాని గురించి మనకు అర్థమైనట్టు మనం అర్థం చేసుకుంటాము. పోనీ ఈ రకంగా అనుకుంటే గూడా అభిషేకాలు మొదలైన వాటన్నింటితో ఒకవేళ అదృష్టం ఏదైనా కలిసొస్తుందంటే వెంటనే రాదు. మళ్ళీ దానికి కొన్ని నియమాలుంటాయి. చతురాశ్రమ్యం ఉపధాః అనుపధాః చ. ఈ మొత్తము ఇక్కడ చెప్పుకున్నవన్నీ 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో ఉన్న వాళ్ళందరూ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకర్థమైనట్టు, వాళ్లకు విధించినట్టు. అయితే అవి వాటంతట అవి అదృష్టంగా ఫలించడం అన్నది ఉండదు. వాటంతట అవి కర్మలు చేసినంత మాత్రాన అదృష్టమేం కలగదు ప్రయోజనము. వీటితో పాటు ఉపధాలు, అనుపధాలు ఉంటాయి. వాటితో పాటు కలిపి చేసేవి కొన్ని ఉంటాయి. అవేంటో చూద్దాము. భావదోషః ఉపధా, అదోషః అనుపధా. మనము ఆచరిస్తున్న సమయంలో బ్రహ్మచర్యమో, ఉపవాసమో, ఏదో తీర్థాల్లో, స్నానాలో కాల నియమాలు ప్రాతకాలం, సాయంకాలం అనుకుంటూ చేసే నియమాలో ఏవో ఒకటి మనం చేస్తూ ఉన్నవి యజ్ఞాలో, దానాలో కొన్ని. చేస్తూ ఉన్న సమయంలో మన భావము దోషభూయిష్టంగా మన మనస్సు దోషాలతో నిండి ఉన్నది అంటే అప్పుడు అది ఉపధా. ఉపధాలు అంటే ఏవైనా మన మనస్సులో ఉండే దోషాలు. అవిద్య, అజ్ఞానము, అలసత్వము, అశ్రద్ధ, అశుచి ఏవేవి ఉన్నాయో అవన్నీ ఉపధా. మన భావాల్లో ఉన్న దోషాలు. ఇటువంటి దోషాలతో ఒకవేళ నేను ఈ కర్మలు చేసినా కూడా అదృష్టమేమి నాకు అనుగుణంగా ఫలించదు. ఒకవేళ ఈ భావ దోషాలు లేవనుకోండి. అశ్రద్ధ లేదు, శ్రద్ధ ఉన్నది. అవిద్య లేదు, విద్య ఉన్నది. అలసత్వం లేదు. ప్రమాదమేమీ లేదు. అప్రమత్తంగా ఉంటాను. జాగ్రత్తగా ఉంటాను. అశుచి లేదు, శుచిగా ఉంటాను. అజ్ఞానం లేదు, జ్ఞానంతో మసలుతూ ఉంటాను. ఈ రకంగా ఒకవేళ ఉండి ఈ కర్మలు చేస్తే అప్పుడు ఆ అదృష్ట ఫలితము నాకు అనుకూలంగా ఉంటుంది. ఈ కర్మలు చేసినంత మాత్రాన నేను కోరుకున్న ఫలితాలొస్తాయనేం లేదు. ఈ కర్మలు చేస్తూ ఉన్న సమయంలో నా భావాల్లో దోషాలు ఉండరాదు. ఉపధాలున్నాయంటే మాత్రము ఇది నాకు ప్రతికూలంగా పరిణమిస్తుంది. అట్లానే యత్ ఇష్ట రూప రస గంధ స్పర్శం ప్రోక్షితం అభ్యుక్షితం చ తత్ శుచిః. శుచి అని చెప్పుకుంటున్నాం గదా! అది కూడా ఉండాలి. ఇక్కడ మనం ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో మనకి అదృష్టమన్న ప్రయోజనము, అభ్యుదయం కలగాలి అంటే అభిషేకము అంటే స్నానము, ఉపవాసాలో, బ్రహ్మచర్యాలో ఏవో అవన్నీ చేస్తూ ఉన్న సమయంలో ఇటువంటి కర్మలు మనకు విధించబడ్డ వాటిని చేస్తూ ఉండాలి. ఒకటి చేస్తూ ఉన్న సమయంలో మన భావాలు దోషాలతో ఉండరాదు. అజ్ఞానము, అవిద్య, అలసత్వం, అశ్రద్ధ ఇటువంటి వాటితో ఉండరాదు. ఇది రెండోది రూల్. మూడో రూల్ ఏంటంటే ఆ చేస్తున్నది శుచిగా చెయ్యాలి. చేస్తున్నదేదైనా సరే ఇక్కడ చెప్తూ ఉన్న కర్మలన్నీ శుచిగా చెయ్యాలి. శుచిగా చేయడం అంటే ఏమి? ఏదైతే నాకిష్టమైన రూపాలున్నాయో అంటే ఏవైనా వస్తువులు, రసాలున్నాయో నేను తినే అన్నాలు మొదలైనవి భోజనాలు, ఏవైనా గంధాలున్నాయో, ఏవైనా స్పర్శలు
కొత్త సోఫా సెట్, మంచాలు అట్లాంటివి ఏవైనా ఉన్నాయో, ఏవైనా సరే నేనేం చెయ్యాలంటే ముందు ప్రోక్షించాలి. శుద్ధ జలాలతో వాటి పైన చిలకరిస్తే, ఆ రకంగా వాటిని తడిపితే అప్పుడవి శుచి అవుతాయి. ఒకవేళ నేనట్లా నీటిని చిలకరించకుండా, వాటిని శుద్ధి చెయ్యకుండా వాడుకుంటే, అప్పుడు అవి అశుద్ధిగా ఉంటాయి. అశుద్ధిగా ఉన్నప్పుడు నా భావాలు దోషమేమీ లేదు. నా భావాల్లో దోషం లేదు. నా భావాలన్నీ గుణాలుగానే ఉన్నాయి దోషం లేకుండా. నేను ఈ చతురాశ్రమాల్లో ఎక్కడో దగ్గర ఉన్నాను. ఆ ఆశ్రమానికి సంబంధించి చెప్పిన కర్మలన్నీ చేస్తూ ఉన్నాను. కానీ నేను వాడుతున్న వస్తువులు శుచిగా లేకపోతే, శుభ్రంగా లేకపోతే కూడా మళ్ళీ ప్రయోజనం శూన్యం. నేననుకున్న ఈ అభ్యుదయమన్న ప్రయోజనం కలగాలి అంటే, ఆ కర్మలు చెయ్యాలి. చేస్తున్న సమయంలో నా మనసులో దోషాలుండరాదు. అదే విధంగా నేను వాడుతున్న వస్తువుల్లో కూడా శుభ్రత ఉండాలి. ఇన్ని నియమాలు పాటిస్తే ఆ అదృష్టమన్నది ఒకవేళ కలిసి రావచ్చు. ఒకవేళ అశుచీతి శుచి ప్రతిషేధః, ఇక్కడ చెప్పుకున్న విధంగా శుచిగా లేకపోతే 2 రకాలుగా అశుచిగా ఉండొచ్చు. ఒకటి, ఏది అన్నం తినదలుచుకున్నావు, నీరు చిలకరించి శుభ్రంగా తిను. వస్తువులు వాడదలుచుకున్నావు, వాటిని శుభ్రంగా వాడు. ఏదైనా సరే నువ్వు వాడుకోదలుచుకున్నవి శుభ్రంగా వాడు. చక్కటి శుద్ధమైన నీళ్లు వాడి వాటిని శుభ్రం చేసుకుని వాడు. అవి అశుద్ధిగా ఉండేందుకు 2 లక్షణాలున్నాయి. నువ్వు నీళ్లు చిలకరించేటప్పుడు అన్నం పాపం బానే ఉండిండొచ్చు. నువ్వు అశుద్ధమైన నీళ్లు వాటి మీద చిలకరిస్తే అన్నం కూడా అశుద్ధమవుతుంది. కాబట్టి శుచికి ప్రతిషేధమైనది అశుచి. అట్లానే నీళ్లు ఒకవేళ నువ్వు చిలకరించలేదనుకో, అప్పుడు కూడా అది అశుచి. నువ్వు నీళ్లు చిలకరించకుండానో వాటిని సరిగ్గా కడిగి, తుడిచి ఆ రకంగా వాడకపోతే గూడా అశుచిగా ఉంటాయి. లేదా అశుద్ధమైన నీటితో వాటిని కడిగి, తుడిచి శుభ్రం చేసినా గూడా అవి అశుభ్రంగా ఉంటాయి. కాబట్టి శుచిగా ఉండేట్టు చూసుకో నువ్వు వాడే వస్తువులను. అదే సమయంలో నీ భావాల్లో దోషాలు లేకుండా చూసుకో. అప్రమత్తంగా ఉండు నువ్వు. ఆ తర్వాత చేయాలి అని చెప్పిన కర్మలు చెయ్యి. వాటితో నీకు అదృష్టం కలిసొస్తుంది. అయితే ఈ శుచిగా ఉండడం గురించి చెప్పుకున్నాం గదా! శుద్ధ జలాలతోటి నువ్వు ప్రోక్షణ చేస్తే ఆ వస్తువులు శుచి అవుతాయి. అప్పుడు వాడుకోవచ్చు అని. చక్కటి శుచి అయిన వస్తువుల పైన నువ్వు అశుచి అయిన జలాలని ప్రోక్షణ చేసినా సరే, లేదా అసలు జలాలు వాడకుండా డైరెక్ట్‌గా వస్తువులు వాడుకోవడానికి ప్రయత్నం చేసినా సరే అవి అశుచిగా ఉంటాయి. అయితే ముఖ్యంగా అర్ధాంతరం చ, అసలు ఆ అర్థాలు, ఆ పదార్థాలు అసలు వాటంతట అవి అశుచిగా ఉంటే, వాటి మీద నువ్వు ఎన్ని శుద్ధమైన జలాలను ప్రోక్షణ చేసినా కూడా అవి శుద్ధి అవ్వవు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నీటిని చిలకరించినంత మాత్రాన ప్రతిదీ శుచిగా మారుతుంది, శుద్ధమవుతుందని చెప్పలేము. అసలు ఆ పదార్థము టు బిగిన్ విత్ అశుద్ధమైన పదార్థం అయితే, దానిపైన నువ్వు ఏమి చిలకరించినా సరే అది అశుద్ధిగానే ఉంటుంది. దాన్ని వాడినా ప్రయోజనం లేదు. నీ అదృష్టం బాగుండదు. ఆ తర్వాత అయతస్య శుచి భోజనాత్ అభ్యుదయః న విద్యతే నియమ అభావాత్. ఒకవేళ నువ్వు ఇంత చేసి శుచిగా భోజనం తింటూ ఉన్నావనుకో, నువ్వు భోజనం చేసేటప్పుడు శుచి అయిన భోజనాన్ని నువ్వు భుజిస్తున్నావే అనుకో. అయినా కూడా ఆ సమయంలో నువ్వు యతమానమైన మనసుతో లేవు. ప్రయత్నం మీద నీ మనస్సుని నియమించట్లేదు నువ్వు. కోపాలు లేకుండా ఉండాలి, అబద్ధం చెప్పకుండా ఉండాలి, అన్యాయం, అధర్మం చేయకుండా ఉండాలి, శౌచము మొదలైనవన్నీ పాటించాలి. ఇటువంటివన్నీ ప్రయత్నం మీద చేస్తూ మనసుని శుచిగా ఉంచుకుని, అప్పుడు నువ్వు వాడుకునే భోజనమైన ఏవైనా పదార్థాలని శుచిగా చేసుకుని నీళ్లు ప్రోక్షణ చేసుకుని వాడుకోవచ్చు. అప్పుడు అభ్యుదయం కలుగుతుంది. అసలు నువ్వు ప్రయత్నమే చెయ్యవు. అబద్ధాలు ఆడకుండా ఉండడమో, కోపం లేకుండా ఉండడమో, అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో ఉండడమో, ఇటువంటివన్నీ నువ్వు అసలు ఏమీ ప్రయత్నం చెయ్యవనుకో,
ఏ నియమము పాటించకపోతే, ఆ నియమాలు లేకపోవడం వల్ల నువ్వు శుచి అయిన భోజనం మాత్రం తింటావు. కోపాలు అట్లనే ఉంటాయి. కోపంగా ఉంటావు. రుసరుసలాడుకుంటూ నువ్వు కానీ శుద్ధమైన భోజనము, నీళ్ళు అవన్నీ చిలకరించుకొని తిన్నా కూడా నీకేం మంచి జరగదు దానివల్ల. అయితే ఒక్కొక్కసారి శుచి అయిన భోజనం తినడానికి అవకాశం ఉండదు. కోపాలవన్నీ ఉండగూడదు. క్రూరంగా ఉండరాదు అన్నది ఒక నియమం అనుకోండి. క్రూరంగా ఉండరాదు. శుచి అయిన భోజనము, శుచి అయిన మనసుతో తినాలి అని చెప్తూ ఉన్నారు. అప్పుడే మనకి అభ్యుదయం కలుగుతుంది అని. అయితే ఒక్కొక్క సమయంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరి 2 కలిసి రావు. పాపం ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడనుకోండి. యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆ సమయంలో ఏది దొరికితే అది తినవలసి వస్తుంది. శుచి అయిన భోజనము శుభ్రంగా అక్కడ వడ్డిస్తూ ఉంటే, నీళ్ళని ప్రోక్షణ చేసుకొని, ఆ తర్వాత మంత్రాలన్నీ చదువుకొని తినడానికి ఇంత అవకాశం ఉండకపోవచ్చు. లేదా ఆ నియమం ఒకటున్నది. క్రూరత్వం ఉండదు. పరులను హింసించరాదు అని ఒక నియమం ఉన్నది మనకు. అవును. కానీ అసలాయన ఉద్యోగమే అది పరులని హింసించడము, శత్రువులను హింసించడం ఆయన పననుకోండి. అట్లాంటప్పుడు ఈ నియమము పని చేయదు. ఆ శుచిగా భోజనం భుజించడం అన్నది పని చేయదు. అటువంటి పరిస్థితిలో మళ్ళా వాళ్ళకి అభ్యుదయం ఉండదా అంటే ఉంటుంది. విద్యతే బాధ అంతరత్వాత్ యత్ యమస్య. వాళ్లకు ఆ యమము ఎందుకంటే ఈ యమము, ఈ నియమము పాటించాలి. వాళ్లకు ఆ సమయంలో వేరే అర్థం ఉన్నదనుకోండి. వాళ్ళెందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారన్న దానికి వేరే కారణం ఉన్నప్పుడు ఈ రూల్ పనిచేయదు. కానీ జనరల్‌గా మాత్రం ఇది రూల్. ఇది ఎక్సెప్షన్ అని ఆ రూల్‌కి ఎక్సెప్షన్ గూడా చెప్పారు. ఆ తర్వాత అసతి చ అభావాత్. కాబట్టి ఈ రూల్ చూసుకున్నాము. దానికి ఎక్సెప్షన్ చూసుకున్నాం గదా! ఎక్సెప్షన్‌ని మాటి మాటికి వాడదామని చూడొద్దు. రూల్ ప్రధానము. ఒకవేళ అసత్తుగా నువ్వు తింటున్నావంటే, అశుచిగా తింటూ ఉన్నావు, నీ మనసంతా అశుచిగా ఉన్నది అంటే, అప్పుడు దానివల్ల ఆ నియమాలన్నీ లేకుండా పోవడం వల్ల నీకు అసత్తే కలుగుతుంది. నువ్వు కోరుకున్న అదృష్ట ప్రయోజనము నీకేమీ కలగదు. అభ్యుదయం కలగదు అని చెప్తున్నారు. ఆ తర్వాత సుఖం గురించి కొంచెం ఆలోచన చేస్తున్నారిక్కడి నుంచి. అసలు మనమెందుకు ఈ కర్మలన్నీ చేస్తాము? దానివల్ల కలిగే లాభమేమి అని చూస్తున్నారు. ప్రతి దానికి మనం కర్మలు చేయడానికి కారణము రాగము. ఈ రాగం ఉన్నది అంటే ద్వేషం గూడా ఉంటుంది. ఈ రాగద్వేషాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? అసలు మూలం చూద్దామని కూర్చున్నారు. ఒక కారణము సుఖము. మనకు ఏదైనా కొంచెం సుఖంగా అనిపించిందనుకోండి, ఇంకా ఆ సుఖం కావాలి, కావాలి అన్న ఆశ కలుగుతుంది. దానితో ఆ సుఖాన్నిచ్చే వస్తువు పైన కూడా రాగము, అనురాగం కలుగుతుంది. దేనివల్ల నాకు సుఖం కలుగుతుందని నాకనిపిస్తుందో, దానిపైన రాగము కలుగుతుంది. ఒకవేళ ఆ సుఖం వచ్చేటట్టు లేకపోతే, దేనివల్ల నాకు రావలసిన సుఖం రావట్లేదో, దేనివల్ల నాకు దుఃఖం కలుగుతుందో, అటువంటి వాటిపైన, అటువంటి వాళ్ళపైన, అన్నింటిపైన ద్వేషం కలుగుతుంది. ఇదొక కారణము. అయితే ఒక్కొక్కసారి అది సుఖమో, దుఃఖమో మనకింకా తెలియదు గానీ, దాని గురించైతే మనం ఆలోచించుకుంటున్నామనుకోండి, ఆ తన్మయత్వంతోటి కూడా దాని మీద మనకు రాగం కలగొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఆ సోఫాలో కూర్చున్నానంటే మెత్తగా ఉంటుంది. బాగా సుఖంగా ఉంటుంది గాబట్టి, నాకు దాని మీద రాగం అనుకోండి. నా సోఫా అని నాకు చాలా ప్రేమనుకోండి. ఆ సుఖాన్ని నేను అనుభవించాను గాబట్టి, దాని మీద రాగం కలగొచ్చు. ఒక్కొక్కసారి పక్కన వాళ్ళ ఇంట్లో ఏదో ఉంటుంది. నేనింక వాడను గూడా లేదు. ఊరికనే చూసాను దూరం నుంచి. లేదా టీవీలో వాళ్ళెవరో అనుభవిస్తుంటే చూసాను. నాకింకా అది యాక్చువల్‌గా సుఖానుభవం లేదు. కానీ దాని గురించే తన్మయత్వంతోటి ఆలోచిస్తుంటే నాకు కావాలి, కావాలి, కావాలి అన్న ఆశ కలుగుతుంది. దానితో కూడా రాగము ఆ వస్తువు పైన, మనుషుల పైన, ఏదో పైన రాగం కలిగే అవకాశం ఉంటుంది.
అది రాదనుకున్నప్పుడు అటువంటి పరిస్థితులపైన, మనుషులపైన, వస్తువులపైన ద్వేషం కలుగుతుంది కూడా. లేదా మూడో కారణం మనకు రాగద్వేషాలెందుకు కలుగుతాయంటే అదృష్టం వల్ల. నాకేదో జరుగుతుంది అని అనుకుంటాను నేను. ఊహించుకుని ఇది జరుగుతుంది అని ఆశపడి దానిపైన ప్రేమ పెంచుకుంటాను. ఇదేమి నేను చూడలేదు. ఇదేదో తన్మయత్వం అంటే చూసాను. ఏదో టీవీలో చూసానో, ఎక్కడో చదివానో, ఎవరో చెప్తుంటే విన్నానో, ఎక్కడో పక్కన వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చూసానో, కనీసం దానివల్ల యాక్చువల్‌గా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గూడా దాని గురించి ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి రాగం పెంచుకోవచ్చు. లేదా అసలు నేనెక్కడ చూడలేదు. అట్లా ఉండిండొచ్చని నేనే భావన చేసుకొని గూడా దాని గురించి ఆలోచించి, ఆలోచించి రాగం పెంచుకోవచ్చు. లేదా ద్వేషం పెంచుకోవచ్చు. ఉండిండొచ్చని ఊహించుకుని ఆ భ్రమలతోటి, భ్రాంతులతోటి కూడా నేను రాగద్వేషాలు పెంచుకోవచ్చు. నాలుగో కారణము జాతి విశేషము. నేను ఏ జన్మలో పుట్టానో దాన్ని బట్టి గూడా నాకు రాగద్వేషాలుండొచ్చు. నేనొకవేళ మనిషిగా పుడితే అన్నము అట్లాంటివి తినాలి అన్న ఆశ ఉంటుంది. ఒకవేళ నేను క్రూర జంతువుగా పుడితే పచ్చి మాంసం తినాలన్న ఆశ ఉంటుంది. పచ్చి మాంసం పైన రాగం ఉంటుంది. మనిషిగా పుడితే పచ్చి మాంసం అవన్నీ తినలేము. కాబట్టి అది వేరే రకంగా ఉంటుంది. ఇటువంటివి ఈ విధంగా మనకు మన జన్మను బట్టి, మన ఉపాధిని బట్టి, ఏ జాతిలో పుట్టామో దాన్ని బట్టి కూడా మనకు ఆ శరీరాన్ని బట్టి ఇష్టాలు, అయిష్టాలు ఉండొచ్చు. పులికి జింకను చూస్తే వేటాడాలన్న కోరికెందుకు కలుగుతుంది? జింకకు పులి అంటే ద్వేషం ఎందుకుంటుంది అంటే వాటి ఉపాధులు అట్లా ఉంటాయి. అవసలు ఎటువంటి జన్మలు తీసుకున్నాయి ఆ ప్రాణులని దాన్ని బట్టి గూడా వాళ్ళ ఇష్ట, అయిష్టాలు, రాగద్వేషాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఏవో ఊహించుకోవడం దాన్ని బట్టి గూడా ఉంటాయి. ఎక్కడో ఏదో విన్నదో, చూసిందో వాటిపైన గూడా ఆలోచనతో వాటికి ఆ ప్రాణులకు, జీవులకు ఆ రాగద్వేషాలుంటాయి. ఆ సుఖ, దుఃఖ అనుభవాలను బట్టి గూడా రాగద్వేషాలుండొచ్చు. ఇప్పుడు ఇది తెలుసుకోవడం వల్ల నాకేమి లాభము? ఏ కారణానికి నాకు రాగద్వేషాలు కలుగుతాయని తెలుసుకుంటే నాకొచ్చేదేమి అంటే, అనలైజ్ చేసుకుంటే లాభమే ఉంటుంది మరి. అనాలిసిస్ వల్ల ఎంతో లాభం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం పట్టు. ఇచ్చా ద్వేష పూర్వికా ధర్మాధర్మ ప్రవృత్తిః. నువ్వు ధర్మాలు చేస్తున్నావా? అధర్మాలు చేస్తున్నావా? ఇంతకది మన ఆలోచన. ఈ ఆహ్నికలో మనం ఎక్కడ మొదలుపెట్టామో, ఇవన్నీ ఏవో నా ధర్మాలనుకుంటూ చేస్తాము. ఉపవాసం చెయ్యాలి, బ్రహ్మచర్యం చెయ్యాలి, గురుకుల వాసం చెయ్యాలి, వానప్రస్థం చెయ్యాలి, లేదా మానుకోవాలి. ఈ కాలంలో ఇది చెయ్యాలి. అదిగో ఆ సమయానికి ఆ నియమాలుంటాయి. ఈ నక్షత్రంలో పెళ్లి చేసుకోవచ్చు. ఈ దిక్కున కూర్చొని చదువుకోవచ్చు. తప్పనిసరిగా ఇవి దానం జేయాలి. ఇట్లాంటివన్నీ ఏవో ధర్మాలుంటాయి మనము. చెయ్యాలి, చెయ్యాలి అని మనకు చెప్పినవి. ఈ ధర్మాలన్నీ చేస్తామా, మానుకుంటామా, వేరే రకంగా చేస్తామా అన్నవి దేన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ నిజంగా వీళ్ళు చెప్పారు. అభిషేకం చేయి, ఉపవాసం చేయి, బ్రహ్మచర్యం చేయి, అది చెయి, ఇది చెయి అంటే నిజంగా అందరూ చేసేస్తారేంటి? అందరూ చేస్తారని లేదు, అందరూ మానుకుంటారని లేదు. ఎందుకు చేస్తారు, ఎందుకు మానుకుంటారు అంటే, అదిగో వాడిలోని ఆ రాగద్వేషాలను బట్టి నాకేంటి లాభమో అని చూస్తాడెవడైనా. నాకేమి లాభము అని చూసి నా ఇచ్ఛ, నేను కోరుకున్నది నాకొస్తుందా? వస్తుందయితే నేను దాన్ని చేస్తాను ధర్మంగా. నేను వద్దనుకున్నది, నేను ద్వేషించేది, నేను పలానా పని చేస్తే నేను ద్వేషించేది నాకు రాకుండా ఉంటుందా? అయితే చేస్తాను ధర్మంగా. లేదా నేను కోరుకున్నది ధర్మమో, అధర్మమో ఏదో విధంగా సాధించుకోవాలనుందా? అయితే ధర్మమో, అధర్మమో ఏదో ఒకటి చేస్తాను. నేను ద్వేషించేది లేకుండా పోవాలని అనుకున్నప్పుడు ధర్మంగానో, అధర్మంగానో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనము పాటించే ధర్మాలు, అధర్మాలు నిజంగా ధర్మంగా వేదం జెప్పింది గాబట్టి, భగవంతుడు జెప్పాడు గాబట్టి అని ఏం జెయ్యము. మనము ధర్మమో, అధర్మమో ఎందుకు చేస్తామంటే మన ఇచ్ఛా ద్వేషాలను బట్టి. మనకిష్టమైతే చేస్తాము, మనకిష్టం లేతే చెయ్యమంతే. వాళ్ళు చెప్పారు గాబట్టి మనమేం చెయ్యము.
మన ధర్మ, అధర్మ ప్రవృత్తులన్నీ మన ఇష్టపూర్తులు అవన్నీ మనకు ఇష్టపూర్వకంగా మనకిష్టముంటే చేస్తాము. లేకపోతే లేదు. ఇప్పుడు అయితే ఏమి? మంచిది శుభం. కొత్త విషయం ఏం జెప్పావు? కొత్త విషయం ఏం జెప్పావని ప్రశ్నేమి చెప్పిన తర్వాత రావచ్చు. ముందేమి రాదు. నేను ధర్మం గాబట్టి చేస్తానండి అంటాం. నిజంగా జేస్తామా? మనకిష్టమైంది గాబట్టి చేస్తాము. నిజంగా శివరాత్రి రోజు ఉపవాసం జేయాలంటే నిజంగా ధర్మంగా అందరూ గ్యారంటీగా జేస్తారా? ఇష్టమున్న వాళ్ళు చేస్తారు. వద్దు అంటే మాత్రం మానుకుంటారా? ఇష్టముంటే చేస్తారు. లేతే ఊరుకుంటారు. ఊరికినే మాటలు మాత్రం ధర్మం, అధర్మం అని అందరూ చెప్తారు. వాళ్ళ ఇష్టాద్వేషాలని బట్టే వాళ్ళ ధర్మాలు, వాళ్ళ అధర్మాలుంటాయి. అయితే దీన్ని తెలుసుకోవడం వల్ల నాకేంటి లాభము అంటే చెప్తా పటు. తత్సంయోగః విభాగః. నువ్వు ధర్మాధర్మాల ప్రవృత్తిలో ఉన్నావు అంటే, ఈ ప్రవృత్తి మార్గంలో ఉండాలి అంటే ధర్మాధర్మాలు ఆచరిస్తూ ఉండాలి. ధర్మాధర్మాలు ఆచరిస్తూ ఉండాలంటే ఇచ్ఛా, ద్వేషాలుంటాయి. ఇచ్ఛా, ద్వేషాలంటే రాగద్వేషాలు. రాగద్వేషాలని బట్టి ధర్మాధర్మాలేవో నువ్వు ఆచరిస్తూ ఉంటావు గాబట్టి, ఆ ఆచరించడం కోసమే అదిగో జన్మతో నీకొక సంయోగము. నీకు ఒక జన్మ కలుగుతుంది. నువ్వు పుట్టేదానికి కారణము ఇదే. రాగద్వేషాలు ఎందుకొస్తాయంటే ముందు అది గూడా తెలుసుకో. రాగద్వేషాలు ఎందుకుంటాయంటే ఏదో సుఖాల కోసం నీకు ఆశలేమైనా ఉన్నాయంటే, ఆ సుఖాల పైన ఆశల వల్లో దేని గురించైనా నువ్వు తన్మయత్వంతోటి అదే ఆలోచిస్తూ ఉన్నావో, ఏదో ఊహించుకున్నావో, నీ జన్మే అట్లాడిదో వీటిని బట్టి అందులో ఉన్న నీ స్వభావాన్ని బట్టి, నీ రాగద్వేషాలను బట్టి నీ ధర్మమో, అధర్మమో ఉంటుంది. ఈ ధర్మాధర్మాల్ని నువ్వు ఆచరించాలి అంటే దానికో జన్మ గావాలి. కాబట్టి సంయోగం. నువ్వు జన్మించడం అన్నది, నువ్వు పుట్టడం అన్నది జరుగుతుంది. ధర్మాధర్మాలు లేవనుకో, నువ్వు ధర్మాధర్మాల్ని వదిలేసావనుకో, అప్పుడు విభాగం, మరణం ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు కర్మలు చేస్తూ ఉన్నంత వరకు జన్మ ఉంటుంది. నువ్వు కర్మలు ఆపేస్తే మరణం ఉంటుంది. ఈ కర్మలను నువ్వు ఆత్మపరంగా చేశావంటే, ఆత్మ కర్మసు మోక్షః వ్యాఖ్యాతః. నువ్వు ఒకవేళ కర్మలు చేస్తూ ఉన్నంత వరకు నీకు జన్మ ఉంటుంది. కర్మలు ఆపేసావంటే మాత్రం నీకు మరణం ఉంటుంది. మరణం వచ్చిందంటే కర్మలు ఆపేస్తావు గానీ, ఆ చేసే కర్మలు ఆత్మపరంగా చేసుకున్నావంటే మాత్రము నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పారు. వారికి నమస్కారము. ఇంతవరకు చెప్పి వాళ్ళిక్కడ ఆపారు. 17వ సూత్రం దగ్గర. మనం 18వ సూత్రం గూడా ఒకటి చూసుకుందాము. ఆత్మ కర్మ అని సెపరేట్‌గా ఏమీ లేదు. ఆ కర్మలు, ఈ కర్మలు గాదు. జ్ఞానంతో అన్ని కర్మలను మనము ధ్వంసం చేసుకోవాలి. ఆ ధర్మాలు, ఈ ధర్మాలు గాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య చేస్తేనే ఆత్మను చేరుకుంటాము. ఆత్మ కర్మలు చేస్తూ మోక్షాన్ని సాధించడం గాదు. ఆత్మను సాధించి మోక్షమే మనమై ఉండాలి. మోక్షాన్ని మనం మళ్ళీ కొత్తగా వేరుగా సాధించడం గాదు. మన స్వరూపమే మోక్షము. మనది మోక్ష స్వరూపము ఆత్మ. కాబట్టి ఆత్మ కర్మలు చేసి మోక్షాన్ని సాధించడం గాదు. కర్మలన్నింటినీ సర్వధర్మాన్ పరిత్యజ్య ఆత్మనే మనము తెలుసుకోవాలి. నా స్వరూపం ఇది అని తెలుసుకుంటే అన్నీ ఆగిపోతాయి. అది విషయము. ఇవాళ మనం చదువుకున్న ఈ ఆహ్నికలో ఎంతో గొప్ప విషయాలు, ఎన్నో గొప్ప విషయాలు, ఎంతో గొప్ప సంగతి మనకు చూపిస్తూ వచ్చారు మన పెద్దలు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని 7వ అధ్యాయం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.